అవట మధు యూనిటీ ఆఫ్ మాల జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఖమ్మం జిల్లా బైపాస్ రోడ్డు కృష్ణా ఫంక్షన్ హాల్లో యూనిటీ ఆఫ్ మాల ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో యూనిటీ ఆఫ్ మాల తృతీయ వార్షికోత్సవ మహాసభను జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మాలలందరూ కూడా చెల్లాచెదురు అయిపోయి ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నటువంటి ఈ యొక్క మాల కుల సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలని ఈ యూనిటీ ఆఫ్ మాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు యూనిటీ ఆఫ్ మాలను ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి కావడం జరిగింది. యూనిటీ ఆఫ్ మాల ఏర్పడినటువంటి దగ్గర నుంచి కూడా అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మాల పేద సామాజిక వర్గానికి యూనిటీ ఆఫ్ మాల అండగా ఉండటం జరిగింది. యూనిటీ ఆఫ్ మాల ద్వారా అనేక మంది పేద విద్యార్థులు చదువు నిమిత్తమై డబ్బులు లేక ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆ యొక్క పేద విద్యార్థులకి యూనిటీ ఆఫ్ మాల ఆర్థికంగా తోడ్పాటునిచ్చి ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రోత్సహించింది యూనిటీ ఆఫ్ మాల. అదే మాదిరిగా ఖమ్మం జిల్లాలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి క్యాన్సర్ పేషెంట్లతో పాటు ఇంకా వివిధ రకాలైనటువంటి రోగాలతో బాధపడి కనీసము హాస్పిటల్కి వచ్చి వైద్యం కూడా చేపించుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మాల జాతి యొక్క పేదలని ఇక్కడ ఖమ్మం తీసుకొచ్చి ఖమ్మంలో ఉన్నటువంటి మన మాల డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించి యూనిటీ ఆఫ్ మాల వారికి తోడ్పాటును అందించడం జరిగింది. అదే కాకుండా రాజకీయంగా సామాజికంగా యొక్క జాతిని చైతన్యపరచడం కోసం ఈ జాతి పట్ల ఎవరైతే నిర్లక్ష్య వైఖరి వహించి కుల వివక్షతకు పాల్పడి ఈ జాతిని అణిచివేయబడుతున్నటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో వారందరి తరపున ఆ యొక్క బాధితుల తరపున యూనిటీ ఆఫ్ మాల అండగా ఉండటం జరుగుతూ ఉంది. ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు యూనిటీ ఆఫ్ మాల ద్వారా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ సందర్భంగానే ఈరోజు ముఖ్య అతిథులుగా మల్లెపల్లి లక్ష్మే గారిని మేము ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఆయన బుద్ధవనం మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్, అదే మాదిరిగా సీనియర్ పాత్రికేయులు, అదే మాదిరిగా ఇంకొక విశిష్ట అతిథి బొనిగల రామారావు గారిని కూడా మేము ఇక్కడికి పిలిపించాము. వారు ఈ జాతిని చైతన్యం చేయడం కోసం అనేక పుస్తకాలు రాశారు. ఆ యొక్క ఇద్దరు అతిథులతో పాటు ఖమ్మంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనేక ప్రముఖుల్ని పిలిపించుకొని ఖమ్మం జిల్లాలో మాలలందరినీ కూడా చైతన్యపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సంఘము, ఏదైనా రిజిస్టర్ సంఘం ఉంది అంటే అది కేవలము యూనిటీ ఆఫ్ మాల మాత్రమే. రిజిస్టర్ నెంబర్ 94 2022లో ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విర్యామంగా ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో ఇలాంటి సభలు నిర్వహించుకోవడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం. మాకే కాదు, యూనిటీ ఆఫ్ మాల ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మాలలందరికీ కూడా గర్వకారణం. అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్రం నుంచి కూడా నలుమూలల నుంచి కూడా అనేక మంది మాలలు వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కవరేజ్ని ఇచ్చేటువంటి మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాల, జై యూనిటీ ఆఫ్ మాల.